మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 125వ కీర్తన నుండి 4వ లేఖనం మనం చూద్దాం. యెహోవా మంచివారికి మేలు చేయును. అవును, దేవుడు అంటున్నాడు ఈ దినమున మంచివారికి మాత్రమే దేవుడు మేలు చేస్తాడు. అట్టి మంచివారిగా మనం ఉన్నామా ఈ లోకంలో? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్మిన వారు, దేవుని బిడ్డలో అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు, రక్షణ భాగ్యమును పొందిన బిడ్డలు అనబడిన వారు దేవుని వలె మంచివారిగా ఈ లోకంలో జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు వారికి మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి నాటి నుండి మరి మన కొరకు మరణించిన వరకు కూడా మరి ఆయన ప్రవర్తన అయితేనేమి, ఆయన యొక్క క్రియలు అయితేనేమి అన్నీ కూడా మంచిగానే ఈ లోకంలో ఉన్నాయి. అట్టి మంచి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి రక్షణ భాగ్యం పొందిన ప్రతి బిడ్డ కూడా మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. అట్టి వారికి దేవుని యొక్క కృప అండగా ఉంటుంది. మరి ఆ రీతిగా మనం ఉన్నామా ఈ దినమున? మనందరి హృదయంలో మీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచివారుగా ఉన్నామా, మరి చెడ్డవారిగా ఉన్నామా? మరి అట్టి మంచివారుగా ఈ దినం నుండైనా మనం ఉందాం అనుకున్నట్లయితే అందరూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామములో తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఇదిగైనా మీరు మంచివారికి మాత్రమే మేలు చేస్తామని వాగ్దానం సెలవిస్తూ ఉంది. అట్టి మంచివారిగా మేము ఉన్నామో లేదో మాకు తెలియదు, కానీ నాయనా మీ వలె మేము ఈ లోకంలో మీ వాక్యానుసారమైన జీవితంలోకి మమ్మల్ని నడిపించమని, ఇదిగైనా మంచివారిగా జీవించడానికి కృప చూపమని, నాయనా మీరు చేసే మేలు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.